ఈ తెలంగాణకు ఏమైంది? మొన్నటిదాకనేమో సెక్రటేరియట్, గియల్లనేమో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసు. దీనికి ఎవరు జిమ్మదారి? ఎవరు మాట్లాడరేంది? దీనికి ఎంబటే తీసుకోవాలే పెద్ద యాక్షను. అసలు సర్కార్ ఏం చేస్తున్నట్టు, పోలీస్ పెద్ద సార్లు ఏం చేస్తున్నట్టు, ప్రతిపక్ష పొల్లని ఎట్లా అరెస్టు చేయాలి అనే కాకుండా జర్రంతా జనాల భద్రత మీద కూడా దృష్టి పెడితే మంచిగుంటది సీఎం సారు అని మీరంతా మస్తుగా గరమయ్యే ముచ్చటగిది. ఇక ముచ్చట పురాగా చూసి మీరేమంటారో మీరే అనుండ్రి. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నా అని అబద్ధం చెప్పి హోటల్ బిజినెస్ మస్తు ఉంటదని దగ్గర ఏం తక్కువ 3 లక్షల రూపాయలు తీసుకొని సాఫ్ట్వేర్ కొలువు చేసే జ్ఞానసాయి అనేటైనను మోసం చేసిండు హరిజన గోవర్ధన్ అనే మోతవారి అని ముచ్చట చెప్తే అందరికి గింతేనా అని అనిపిస్తుంది కావచ్చు గాని గాడొక్క సాఫ్ట్వేర్ అయిననే కాదు, తెలంగాణ హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నను, డీజీపీ సార్ను, కమిషనర్ సార్ తోటి పాటు మొత్తం తెలంగాణ పోలీసోళ్ళనే మోసం చేసిండు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 3-4 మలకలచ్చిపోయిండట హరిజన గోవర్ధన్ అనే బట్టబాజుగాడు. గట్లా కమాండ్ సెంటర్లకేం చచ్చేది యూషే బోర్ల పడ్డాడట సాఫ్ట్వేర్ అయినే. నిజమైన పోలీస్ అయిన కావచ్చని పైసలు ఇచ్చినా అని ఈ సాఫ్ట్వేర్ కొలువు చేసేటైన ఫిర్యాదు ఇచ్చే వరకు కూడా మన పోలీసులకు తెలియకపాయే. గాడు నిత్యం కమాండ్ కంట్రోల్ సెంటర్లకు వచ్చి పోతున్నాడని. ఇయ్యాల రేపట్ల